అండి ఇవాళ అయితే తందూరి చికెన్ తయారీ విధానం చూపిస్తాను చూడండి. మీరు కనుక అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 స్పూను 1 కేజీ చికెన్ లేకి తగినంత కారము. ఎక్కువ కారం తింటాం కాబట్టి మేము ఎక్కువ వేసుకుంటాం, మీరు కావాల్సినంత వేసుకోవచ్చు. కలర్ కోసం కొంచెం పసుపు, కొద్దిగా ధనియాల పొడి, తగినంత సాల్టు, తందూరి మసాలా 1 స్పూను, ఫుడ్ కలరు కొద్దిగా, 1/2 స్పూను గరం మసాలా, కబాబు పొడి కొద్దిగా, 1 కప్పు పెరుగు, నిమ్మ చెక్క అద్దము, 2 స్పూన్ల ఆయిల్. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి 1 అర్ధగంట పక్కన పెట్టేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలా. ఉప్పు కారం బాగా పీసులు కలుపుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అది కుండలో కలుపుకుంటాం మేము. ఒక అర్ధగంట పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇట్లంతా బాగా కలిపెట్టుకున్నాము. 1 అర్ధగంట పక్కన పెట్టేసుకుని మళ్ళీ దీన్ని కాల్చుకుందాము నిప్పుల మీద. హాఫ్ అవర్ తర్వాత బాగా ఉప్పు కారం పట్టుకొని ఉంటుంది. కడ్డీలు కొంత అన్ని కడ్డీలకి ఎక్కించుకొని పీసుల తర్వాత 2-3 మిరపకాయలు పెట్టుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి నంచుకునేకి అన్ని అట్లా ప్లేట్లో పెట్టుకున్నాము. నెక్స్ట్ కర్రీకి చేద్దాం. ఇది పచ్చిమిర్చి ఆల్రెడీ ఇక్కడ పొయ్యి ముట్టించినాను. దీని మీద కడ్డీ పెట్టుకున్నాం, ఇట్లా కాల్చుకునే కడ్డీకి. కడ్డీకి పీసులకంతా మసాలా జ్యూసీగా ఉంది. బాగా పిల్లలు వేడి చేసుకున్నాం. ఇప్పుడు గ్యాస్ మీద పొయ్యి మీద నీళ్ళు గ్యాస్ మీద అన్నీ ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాము. ఒకటి అన్ని ఇట్లా పొయ్యి మీద కాల్చుకున్నాము. అన్నీ ఇట్లా అంతా బాగా పడుతుంది. ఓ పక్క వర్షం పడుతుంది. మళ్ళీ ఒకసారి రోల్ చేసుకున్నాం. అన్నీను కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నాము. అన్నిటి మీద స్పూన్తో ఆయిల్ వేసుకొని ఇంకా కొంచెంసేపు కాల్చుకున్నాం. దీనిని సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయడమే కాదు, చేసుకోండి. 100 మంది సబ్స్క్రైబర్లు అయినందుకు సంతోషంలో తందూరి చికెన్ చేస్తాను. ఇలాగే మీరు చాలా సపోర్ట్ చేయాలి నాకు. తందూరి చికెన్ చూడండి, మంటలు వేసిపోతుంది. ఇప్పుడు ఇది రెడీ అయినాయన్నీ అన్నీ తీసేసుకుందాం. పీసులన్నీ అబ్బో కాకపోతున్నాయి. అబ్బో ఇగో అన్నీ రెడీ అయినాయి. చూద్దాం. లెమన్ పిండుకొని ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇది ఎట్లుండేది. బాగా కాలినాయి. ఇవి టేస్ట్ బాగుంటుంది. నిప్పుల మీద కాల్చిండేది కాబట్టి చూడ జ్యూసీగా బాగుంది. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్.